అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్ను చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. భగవంతుడు బాధ్యుడు కాదు. కర్మలు అనేవి మానవ జీవితాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి. ఎవరైనా ఒక్క కర్మ అయినా చేయకుండా ఉండలేరు. మానవుడు కర్మఫలం అనుభవించక తప్పదు. ఈ విశ్వంలో జరిగే అనుభవాలకు పనులకు కర్త భోక్త శివుడే అంటుంటారు. అంటే చెత్త పనులు చేసి అటువంటి అనుభవాల కోసం పురుగులు పెడుతూ అన్నిటికీ భగవంతుడే భోక్త అని ఆయనపై నిందలు వేయడం సబబు కాదు. ఎందుకంటే మానవునికి భగవంతుడు బుద్ధిని ఇచ్చాడు. ఆ బుద్ధిని ఎలా వినియోగించాలో మన ఇష్టాలను బట్టి ఉంటుంది. దానికి భగవంతుడు కారణం కాదు. రైలు ప్రమాదాలకు, కరెంటు రోడ్డు ప్రమాదాలకు డీజిల్ను తప్పు పెడితే ఎలా? మనం చేసే చెడు పనులకు భగవంతుని బాధ్యుడని చేయకూడదు. ఈ రోజుల్లో చాలా మంది తమ కోరికలు తీరితే దేవుని కొనియాడటం, తీరకపోతే విస్మరించడం జరుగుతోంది. ఇది చాలా తప్పు. ఏది మంచో ఏది చెడో ఆ భగవంతునికి తెలుసు. ఒక్కోసారి మనకు తెలియకుండానే మంచి జరుగుతుంది. అప్పుడు భగవంతుడు చేశాడని చెబుతావా? మేలు జరిగితే ఒకటి, కీడు జరిగితే మరొకటి అని బేరీజు వేసుకోరాదు. మన క్రియలను బట్టి మన కర్మలుంటాయి. మనం చేసే మంచి పనులు అంటే ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం, వీధులలో సంచరించే పశువులకు ఆహారం పెట్టడం, ఇవన్నీ మంచి పనులే. అయితే వాటి ఆకలి తీర్చకుండా దేవునికి నైవేద్యం పెడితే ఆయన స్వీకరిస్తాడా? ఎట్టి పరిస్థితుల్లో అది భగవంతునికి చేరదు. పశుపక్షాదులలో నేనే ఉన్నానని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. కనుక మనం చేసే మంచి పనులకు చెడు పనులకు మనమే కారణమని, కానీ భగవంతుడు కాదు. ఆయన ప్రతి భక్తుని హృదయంలో ఉంటాడు. అతని చిత్తశుద్ధిని భగవంతుడు చూస్తాడు. అంతేకాని మనం కోరే పనులలో జయం పొందితే భగవంతుడు కీర్తించడం, పనులు జరగకపోతే భగవంతుణ్ణి తూలనాడటం చెయ్యరాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.